నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ బండి సంజయ్ యాత్రకు ఘన స్వాగతం బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం సోషల్ మీడియాలో మనమే ముందుండాలి టీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు కోఆర్డినేటర్లతో సమావేశం కరోనా బాధిత కుటుంబాలను ఆదుకోవాలి రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి డిమాండ్ వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఇక డీటెయిల్స్ చూస్తే ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని విఠల్ రెడ్డి గార్డెన్ లో బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు సోషల్ మీడియా కోఆర్డినేటర్లతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర టీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్లు జగన్మోహన్ రావు దినేష్ చౌదరి తదితరులు పాల్గొన్నారు నుంచి మన అంటే ఇది ఇంటర్నల్ మన సమావేశం కాబట్టి మనం ఒకసారి నిజాలు మాట్లాడుకుందాం. మనం అందరం కూడా మన పార్టీ క్షేత్రస్థాయిలో చాలా బలంగా ఉంది నియోజకవర్గంలో. కానీ కొన్ని పెద్ద ప్రోగ్రాంలు ఉన్నాయి. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, మన ఎమ్మెల్యే గారికి అఫీషియల్ ఫేస్బుక్ పేజ్ ఉంది రాథోడ్ బాపురావు టీఆర్ఎస్ అని చెప్పి, అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ ఉన్నారు. ప్రతిరోజు ఉదయం 7:30 నుండి 8 గంటల వరకు దాదాపు ఒక అరగంట నుండి 40 నిమిషాలు మీకు రాథోడ్ బాపురావు పక్కన మీకు బ్లూ టిక్ ఉంది కదా, ఖచ్చితంగా ఈ పేజ్ని ఫాలో అవ్వండి. మీరు అందరూ కూడా మీరు ఒకసారి మీ ఫోన్లలో ఫేస్బుక్ ఓపెన్ చేయండి. సమావేశానికి వచ్చినటువంటి అతిథులకు ముఖ్య 2 నిమిషాలు మాట్లాడి కోరుచున్నాం. సోషల్ మీడియా రెడ్డి గారికి మరియు రామ్మోహన్ రావు గారికి, ఉన్నే కృష్ణ గారికి మరియు డాక్టర్ బాబురావు గారికి మరియు మా స్థానిక అలాగే మార్కెట్ చైర్మన్ బోత్ వస్తున్నాయా అది కూడా లేదు కాబట్టి అదొకటి జాగ్రత్తగా చూస్తున్నాం. సామాన్య ప్రజానీకాన్ని ఎక్కువ మందిని వాట్సాప్ గ్రూప్లలో తీసుకున్న తర్వాత సోషల్ మీడియా వినియోగం అనేది మనం పాటించేటప్పుడు ఒక 3 ముఖ్యమైన దీనికి ఒక ఉంటాయి, స్టెప్స్ ఉంటాయి. మొదటిది ఏంటి? కంటెంట్ జనరేషన్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో ఏదైనా అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించడానికి మన ఎమ్మెల్యే గారు వచ్చారు. దాంతో ఒక ఫోటో తీసి ఈరోజు మా గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి మన గౌరవించాలి అనే అంశాలపైన మేము మీతోని కొన్ని విషయాలు చెప్పడం, మీ ద్వారా కొన్ని అభిప్రాయాలు మేము కూడా తెలుసుకోవడం అనే కార్యక్రమం కోసం ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా సోషల్ మీడియా అనేది ఈరోజు ఎంత ముఖ్యంగా యువతరాన్ని, సమాజాన్ని ప్రభావితం చేస్తుందో చెప్పాల్సిన అవసరం లేదు ప్రత్యేకంగా. ఈయన ఒకప్పుడు ఎట్లుంటుండే అంటే ఇక తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర రంగారెడ్డి జిల్లాలోకి ప్రవేశించింది. మంగళవారం కేశంపేట మండలంలోని 9 రేకుల గ్రామంలో పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీవర్ధన్ రెడ్డి, సీనియర్ నాయకుడు అందే బాబయ్య ముదిరాజ్ ఆధ్వర్యంలో భారీ గజమాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బండి సంజయ్ బీజేపీ శ్రేణులు ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనంపై మీడియా ద్వారా మాట్లాడారు. మా అక్కలు, మా సుధాకర్ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా నమస్కారం. అన్నప్పటి జోష్ ఉన్నాడే. టైం ఎంత? టైం ఎంత? అప్పుడు కేసీఆర్ షాప్ ఇప్పుడే తీసి ఉంటాయి. అయ్య తాగి ఫామ్ అయి ఉంటాడు. కోడిగా రోడ్ల దరి తగ్గించి బలిపెక్కి బాగా మొరుగుతాడు కోడిగా అక్కడక్కడ. అంటే
ఎవరైనా సార్లు ఎవరు ఇప్పుడే మనందరం పొద్దుదాకా కష్టపడతాం, పొద్దుదాకా కష్టపడతాం, కూలీనాలు చేసుకుంటాం, ఉద్యోగాలు చేసుకుంటాం, వ్యాపారాలు చేసుకుంటాం, రాత్రి అంతా పడ్డాం. సార్కి ఏం పీకుడు కూడా ఏం లేదు కదా, రాత్రి అంతా నవ్వుతాడు, పొద్దుదాకా పడ్డాం. రాత్రి 4 గంటలు లేస్తాడు, లేచి ఎవరి కుంభం ముంచాలి, పేదల కుంభం ఎట్లా ముంచాలి, పేదల రక్తం ఎట్లా తాగాలి, ఏడాది ఎవరిని ముంచాలి, ఎట్లా సంపాదించాలి, కోట్ల రూపాయలు ఎట్లా చంపుకోవాలి, ఈ రోజు కోట ఎట్లా నింపుకోవాలి, నేను అనుకున్న పైసలు సంపాదించుకున్నాను, లేదా దుబాయ్ లో పెట్టాలి, మస్కట్ లో పెట్టాలి, లండన్ లో పెట్టాలి, అమెరికాలో పెట్టాలి, ఇరాక్ లో పెట్టాలి, ఇరాన్ లో పెట్టాలి, అటు ఇటు అన్ని పెట్టాలి. ఈ రాష్ట్రం కొన్ని పైసలు చేయాలి, ఆ రాష్ట్రం కొన్ని పైసలు చేయాలి, వీళ్ళు పైసలు చేయాలి, వాళ్ళ పైసలు చేయాలి, స్టాలిన్కి ఇవ్వాలి, మమతకి ఇవ్వాలి, సమతకి ఇవ్వాలి, అందరికీ అలా పైసలు ఏం చేస్తారు. మాకు కావాల్సిన ప్రజల సమస్యలు పరిష్కారం కావాలి, ప్రజలు ప్రశాంతంగా బతకాలి, సమస్య లేని సమాజ నిర్మాణం జరగాలి, కష్టాలు లేని, ఇబ్బందులు లేని ప్రశాంతమైన తెలంగాణలో వాతావరణం ఏర్పడాలని చెప్పి మాత్రమే మేము కష్టపడి పనిచేస్తున్నాం. తిరుమంజపూర్ కేసీఆర్ 1 గంట పూట నాతో ఎండ తిరుమంజపూర్ గంట పూట దీక్ష టెంట్ కింద వేసుకుని ఏసీ పెట్టుకుని దీక్ష కూడా ఏనాడు ఇవాళ నన్ను విమర్శిస్తున్నట్టే ఇది ప్రజలు నవ్వుకుంటున్నారు. కేసీఆర్ చూసి, కేసీఆర్ వ్యవహారాలు చూసి నవ్వుకుంటున్నారు. అసలు నేను మనిషేనా అని చెప్పి ఒక ప్రశ్నార్థకంగా ఉన్నది కేసీఆర్ వ్యవహారాలు చూపిస్తా ఉన్నారు. కాబట్టి ఎవరు ఎన్ని విమర్శలు చేసినా కూడా మేము ప్రజల కోసం పనిచేస్తాం, ప్రజల ఆలోచన పనిచేస్తాం. ప్రజా సంగ్రామ యొక్క ఉద్దేశం అదే. ప్రజలు ఏం కావాలనుకుంటున్నారు, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజలతో కష్టాలేంది, ప్రజలతో బాధలేంది తెలుసుకోవడము, ఇలా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలు వివరించడము, కేసీఆర్ ఇచ్చిన హామీలను ఏ విధంగా విస్మరించడు, ఏ విధంగా పేద ప్రజలు రాసి రంపాన పెడుతుండో ఆ చెప్పడం కోసమే ప్రజా సంగ్రామ యాత్ర. తప్పకుండా ఈ ప్రజా సంగ్రామ యాత్ర మా రంగారెడ్డి జిల్లా కూడా పూర్తిస్థాయిలో విజయవంతం అని చెప్పి ఒక విశ్వాసం ఉంది. మీరు కూడా సహకరించాల్సిగా కోరుతున్నాను. 14వ తారీఖు నాడు అమిత్ షా గారు ఒక బహిరంగ ప్రజా సంగ్రామ యాత్ర 2వ దశ ముగింపు సందర్భంగా 14వ తారీఖు నాడు ఇదే జిల్లాలో మహేశ్వరం నియోజకవర్గంలో తుక్కుగూడలో భారీ బహిరంగ సభ ఏర్పడిస్తున్నాం. దాదాపు 5 లక్షల మంది జన సమీకరణ ఇస్తున్నాం. ఈ బహిరంగ సభ విజయవంతం చేయడం ద్వారా తెలంగాణ సమాజానికి ఒక మంచి సంకేతం ఇస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఒక చరిత్ర సృష్టించబోతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అందరూ కూడా స్వచ్ఛందంగా ఈ బహిరంగ సభలో పాల్గొనండి. టీఆర్ఎస్ పార్టీ గుణపాఠం చెప్పే విధంగా ఈ బహిరంగ సభలో పాల్గొని అందరికీ అప్పీల్ చేస్తాం. ఏపీలోని పల్నాడు జిల్లా వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తనయుడు బొల్లా గిరిబాబు జన్మదినోత్సవాన్ని మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు పార్టీ నాయకులు కార్యకర్తలు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. పెద్దలు చాలామంది వచ్చారు. నా పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి వచ్చి శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. మీకు తెలుసు, రాజకీయాలంటే అంతకుముందు ఎలక్షన్కి ముందు బొల్లాపల్లి మండలంలో 6 నెలల ముందు నుంచి తిరిగాను. నాకైతే మళ్ళీ ఆ రోజులు ఇప్పుడు ఎలక్షన్ స్టార్ట్ అయ్యే ఇది ఆ ఫీవర్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ నేను అందుబాటులో ఉండి అందరికీ రేపు రాబోయే గడప గడప ప్రోగ్రాంను కూడా అందరూ పాల్గొని మన పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ, చిన్నవాళ్ళు వచ్చారు, పెద్దవాళ్ళు అందరూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి కేసీఆర్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తెలంగాణకు కేంద్ర నిధులు, కృష్ణా జిల్లాల వాటాలో జరిగిన అన్యాయం, పాలమూరు వెనుకబాటితనంపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ విసిరిన సవాల్ను అంగీకరిస్తున్నట్లు ప్రకటించారు. మే 14న మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడలో జరిగే ప్రజా సంగ్రామ యాత్ర 2వ భాగం ముగింపు సభ తెలంగాణలో ఒక సంచలనం సృష్టించబోతుందన్నారు. అమిత్ షా పాల్గొనే ఈ సభను కనీ విని ఎరుగని రీతిలో నిర్వహించబోతున్నామని తెలిపారు. ఈ ప్రాంతంలో రోడ్లు లేవు, నీళ్లు లేవు, తాగుడు లేదు, సాగుడు లేదు, హాస్పిటల్ లేవు, కాలేజీలు లేవు, స్కూలు లేవు. ఒక్కొక్క రోడ్డు చూస్తుంటే ఇలా మోకాలు ఎత్తు రోడ్డు ఇలా పైకి ప్రజలకు అభివాదం చేద్దామంటే
కింద కాలు ఇరుతుందో నడుముతుందో చెప్పలేని పరిస్థితి ఈ రంగారెడ్డి జిల్లాలో ఇప్పుడు ప్రారంభమైతే తెలుస్తున్నది. రాను రాను చూస్తాం రోడ్లెట్లేయో. కొంతమంది అంటుండట బండి సంజయ్ మోకల మీద ప్రజల కోసం బొర్లుకుండ తిరగడానికి కూడా భారతీయ జనతా పార్టీ సిద్ధం. గుర్తుపెట్టుకోండి, ప్రజల కోసం బొర్లుకుండ తిరగడానికి కూడా భారతీయ జనతా పార్టీ సిద్ధం. అందుకే నడువ లేకుంటే కూడా నా ఎండ కొడుతుందన్న ఎర్రటెండలో మండు టెండలో మీకోసం తిరుగుతున్నామని అనేక మంది సంగ్రామ సేన కార్యకర్తలు తిరుగుతున్నారన్నా. అనేక మంది మా అక్క చెల్లెలు 20 రోజుల కుటుంబానికి దూరమై మీకోసం తిరుగుతున్నామన్నా. ఈ తెలంగాణ రాష్ట్రంలో మూర్ఖత్వ పాలన ఓడడానికి మీకోసం తిరుగుతున్నామన్నా. ఈ కేసీఆర్ రాక్షస పాలనను ఈ తెలంగాణ రాష్ట్రంలో అంత మొందించడానికి తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్ర చేస్తున్నామన్నా. ఈ కుటుంబ పాలనను తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమి కొట్టడానికే ఈ ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నామన్నా. మన నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రానికి న్యాయం చేయాలి, తెలంగాణలో పేద ప్రజలను ఆదుకోవాలని చెప్పి అనేక సంక్షేమ పథకాలు ఇస్తున్న గొప్ప నాయకుడు నరేంద్ర మోడీ అన్న. చెప్పాలి అక్కలు, మీ అందరికి బియ్యం వస్తున్నాయి అక్క, మీకు బియ్యం వస్తున్నాయి. ఎవరిస్తున్నారు బియ్యం? నరేంద్ర మోడీ కదా. మరి 5 కిలోలు నరేంద్ర మోడీ 2 సంవత్సరాల నుంచి ఇస్తుండక్క. 2 సంవత్సరాల నుంచి ఒక్క పైసా లేకుండా నరేంద్ర మోడీ గారు బియ్యం ఇస్తున్నాడు. ఇంకా 6 నెలలు ఫ్రీగా ఇస్తుండు. 6 నెలల దాకా ఒక్క పైసా కూడా కట్టదు. నా కేసీఆర్ లెటర్ రాసినట్టు రేషన్ డీలర్లకు 6 కిలోలు ఇవ్వండి, 1 కిలో జమ యొక్క యాడ్ చేసేయండి, ఒక్కొక్క కిలోకు రూపాయి. కేసీఆర్ నీ బతుకేందో, నీ బతుకు ఎవరికి అర్థం కాదు. నీ బతుకు నీచమైన బతుకు, పుట్టుకేది కూడా నాకు ఇప్పటికీ అర్థం కాలే. పేదోళ్ళకు నరేంద్ర మోడీ బియ్యం ఇస్తే కూడా గుంటనక్కలెక్కన బియ్యం కూడా బియ్యం కూడా అమ్ముకున్నావంటే నువ్వు ఆ బతుకు ఎందుకు బతుకున్నావా? నీ పుట్టుకందో ఇప్పుడు కూడా ప్రశ్నార్థకం. ఇప్పటికి కూడా పేదోళ్ళ రక్తం తగ్గుతావా? మోడీ గారు ఫ్రీ బియ్యం ఇస్తే నువ్వు మాత్రం ఇలా బియ్యం అమ్ముకునే స్థాయికి వచ్చావంటే నీకంటే మూర్ఖుడు ఇవ్వలేని విషయాన్ని ఒక్కసారి పేద ప్రజలు గ్రహించాలి. ఇక జీడిమెట్ల జగద్గిరిగుట్ట పిఎస్ లను సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్లలో రిజిస్టర్ అయిన పాత కేసుల విచారణ, ప్రజల పట్ల పోలీస్ సిబ్బంది పనితీరుపై తనిఖీ నిర్వహించినట్లు సిపి మీడియాకు తెలిపారు. తమ పోలీస్ హోంగార్డ్ కానిస్టేబుల్స్ సమస్యలు ఏమైనా ఉంటే తెలియజేయాలని పోలీసులకు సూచించారు. సరే సరే అన్నా కరోనా బారిన పడి మృతి చెందిన కుటుంబాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని యువజన కాంగ్రెస్ మహేశ్వరం నియోజకవర్గం అధ్యక్షుడు బోయపల్లి రాఘవేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వారి కుటుంబాలకు ఎక్స్గ్రేషియా 4 లక్షలు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ జ్ఞానేశ్వర్, సందీప్, అనిల్, అశోక్, నవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కరోనాతో బాధపడిన కుటుంబాలను 4 కోట్ల జనాభా అని లెక్కలు వేశారు. అందులో ఒక 4 లక్షల లెక్కలు తప్పుగా వస్తున్నాయి. ఆ 4 లక్షల కుటుంబాలను కూడా గుర్తించి అందరికీ వాళ్ళు చనిపోయిన కుటుంబాలకు వెంటనే 4 లక్షల రూపాయలను కేటాయించాలని మా యువజన కాంగ్రెస్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా మాకు నేషనల్ మా బివి శ్రీనివాస్ గారు అధ్యక్షుడు, మా రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డి గారి పిలుపు మేరకు మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అలాగే మా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ మా
యువనేత భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారి సూచనల మేరకు మరియు మా యంగ్ టైగర్ రేవంత్ రెడ్డి గారి సూచనల మేరకు మా యూత్ ప్రెసిడెంట్ బివి శ్రీనివాస్ గారు మరియు శివసేన రెడ్డి గారి సూచన మేరకు ఇక్కడ మేము ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్ లో చనిపోయిన వారి సంఖ్య ఒక విధంగా ఉంటే వాళ్ళు సూచించింది ఒక విధంగా ఉంది. మొత్తం తప్పుల తడకలాగా లెక్కలు చూపించారు. మరియు వారికి చనిపోయిన వారి కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ తరఫున మేము యూత్ కాంగ్రెస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ప్రతి చనిపోయిన కోవిడ్ బాధితులకు 4 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా వెంటనే ప్రకటించాలని చెప్పి మేము యూత్ కాంగ్రెస్ నుంచి డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో మేము మా మహేశ్వరం కాన్స్టిట్యూన్సీ లో మేము యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసనలు తెలియజేస్తాము. మరి అదే విధంగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో మరి సవితేంద్ర రెడ్డి గారు కాన్స్టిట్యూన్సీలో ఇక్కడ అన్యాయం జరుగుతుంది. కావున మేము యూత్ కాంగ్రెస్ తరఫున వారికి హెచ్చరిస్తున్నాము. ఇక్కడ రైతులను కూడా పట్టించుకున్న పాపన పోలేదు. కాబట్టి రైతుల పక్షాన మాకు రేవంత్ రెడ్డి గారు కూడా డిక్లరేషన్ ఇచ్చారు. ఆ డిక్లరేషన్ ప్రతి రైతు దగ్గరికి తీసుకెళ్లి వారికి న్యాయం చేసే వరకు మేము యూత్ కాంగ్రెస్ తరఫున పోరాడతాము. ప్రతి మహేశ్వరం కాన్స్టిట్యూన్సీ లో ప్రతి విలేజ్ లో ప్రతి మండలంలో మేము తిరుగుతూ వారికి ఎల్లవేళలా మేము రైతుల పక్షాన ఉంటాము. మాది రైతు ప్రభుత్వము. మాది రైతుకు సంబంధించిన రైతుకు మద్దతు తెలిపే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటే. రైతును రాజును చేసే వరకు మేము నిద్రపోమని చెప్పి మేము యూత్ కాంగ్రెస్ తరఫున మహేశ్వరం యూత్ కాంగ్రెస్ తరఫున డిమాండ్ చేస్తున్నాము. జై యూత్ కాంగ్రెస్. ఇక జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి కూరగాయల మార్కెట్లో మున్సిపల్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. పలు షాపుల నుండి సింగిల్ యూజ్ కవర్లు స్వాధీనం చేసుకుని జరిమానా విధించారు. జూట్ బ్యాగులను వాడాలని ప్రజలకు షాప్ యాజమానులకు తెలియజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సల్వాది సమ్మయ్య, శానిటరీ ఇన్స్పెక్టర్ మహేశ్వర్ రెడ్డి, ఇన్ఛార్జ్ ముజీబ్, ఇంజనీర్ విష్ణు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. సంచులు తెచ్చుకోరు ఇంటికాడికి వెళ్ళి రంగారెడ్డి జిల్లా కడతాల్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ముద్విన్, మాడుగుల మండలం నాగిల్ల, బ్రాహ్మణపల్లి గ్రామాలలో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో కడతాల్ జడ్పీటీసీ దశరథ్ నాయక్, పిఎస్సిఎస్ చైర్మన్ వెంకటేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు వీరయ్య, సర్పంచ్లు, ఎంపీటీసీలు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. రాజ్యాంగంలో ఏమిటంటే ఈ భారతదేశంలో పండినటువంటి ప్రతి గింజ కూడా ప్రతి పంట కూడా కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. దానికి కాన్స్టిట్యూషన్లో రాజ్యాంగంలో ఒక అమెండ్మెంట్ కూడా ఉంది. అది ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్. అంటే ప్రతి మనిషి కూడా ఆహార భద్రత కల్పించాలి. ఆహార భద్రత కల్పించాలంటే అన్ని విధాల కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఐ గోడౌన్స్ ఏర్పాటు చేయాలి. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గోదాముల నిర్మాణం చేయాలి. భారతదేశంలో ఉన్నటువంటి 22 రాష్ట్రాల్లో 10 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు పండించినటువంటి ప్రతి పంటను కూడా కొనాలి. ఎఫ్సిఐ గోడౌన్స్లో నిల్వ చేసుకోవాలి. పండినటువంటి రాష్ట్రంలో పంటను కొనుగోలు చేసి పండినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు అవధిగా సరఫరా చేయాలి. ఆ విధంగా చేసి కరువు వచ్చినా, కాటకాలు వచ్చినా, తర్వాత అతివృష్టి వచ్చినా, అనావృష్టి వచ్చినా, తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు వచ్చినా, పూర్తిగా డ్రై స్పెల్ వచ్చినా మనము ఈ పంటను మొత్తం కొనుగోలు చేసి భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల ప్రజానికానికి 4 సంవత్సరాలకు సరిపడా ధాన్యాన్ని కూడా నిల్వ చేయాలి. అది భారత రాజ్యాంగంలో, భారత పార్లమెంట్లో ఉన్నటువంటి చట్టం. కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం
ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఒకప్పుడు 22వ రాష్ట్రంగా వెనుకబడింది వ్యవసాయంలో. కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత అనేక ప్రాజెక్టులు చేపట్టిన తర్వాత ఈయన మొత్తం కూడా కృష్ణా గోదావరి పైన నిర్మాణాలు చేసి సాగునీటి సౌకర్యం కలిగేసిన తర్వాత తెలంగాణలో 3 జిల్లాలకు సాగునీరు అందుబాటుని ఒక దృఢ సంకల్పంతో ఒక పెద్ద కాన్సెప్ట్. ఈరోజు తెలంగాణలో పంటలు పండించి భారతదేశంలో 22వ స్థానంలో ఉన్న రాష్ట్రాన్ని ఇప్పుడు భారతదేశంలో మొదటి స్థానానికి తీసుకురావాలనే విషయాన్ని ఈ సందర్భంగా తెలుస్తాను. ఇక జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లిలో చనిపోయిన ఖాతాదారుని కుమారుడు అబ్దుల్ కి బ్యాంక్ మేనేజర్ నితిన్ 2 లక్షల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎండి గౌసియా బేగం, వార్డు మెంబర్ షాకీర్, మహిళా మండలి సభ్యులు పాల్గొన్నారు. కేడీసీసీ బ్యాంక్ మెట్పల్లి బ్రాంచ్ నందు ఖాతాదారైనటువంటి మొహమ్మద్ గౌసియా బేగం గారు అనారోగ్య కారణాల వల్ల మరణించినందున తన కుమారుడు ఎండి అబ్దుల్ గారికి ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా ద్వారా 2 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ సహాయం అనేది మన కేడీసీసీ బ్యాంక్ బ్రాంచ్ ద్వారా అందజేయడం జరిగింది. మన ఖాతా PMJJBY అంటే ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన, PMSBY ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన. అనారోగ్య కారణాల వల్ల మరణించిన కస్టమర్లందరికీ ఇటువంటి ఫెసిలిటీ ఉన్నది కాబట్టి ప్రతి ఒక్క ఖాతాదారుడు ఇన్సూరెన్స్ చేయించుకొని ఈ స్కీమ్ని ఎన్రోల్ కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే మన కేడీసీసీ బ్యాంకు అన్ని శాఖల ద్వారా RTGS నెట్ ఫెసిలిటీ, అలాగే లాకర్ ఫెసిలిటీ, అలాగే రికరింగ్ డిపాజిట్, ఫిక్స్డ్ డిపాజిట్లు మరియు కస్టమర్లకు కావాల్సినటువంటి లోన్లు ఏదైనా ఎడ్యుకేషన్ లోన్స్ కానీ, బిజినెస్ లోన్స్ కానీ, హౌసింగ్ లోన్స్ కానీ, హౌస్ పర్చేజ్ లోన్స్ కానీ, అగ్రికల్చర్ టర్మ్ లోన్స్ కానీ, ల్యాండ్ డెవలప్మెంట్ లోన్స్ కానీ, డైరీ అండ్ షీప్ డెవలప్మెంట్ లోన్స్ కానీ అన్ని రకాల లోన్స్ని మన బ్యాంక్స్ నందు బిజినెస్ డెవలప్మెంట్ లోన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క ఖాతాదారులు కానీ, పట్టణ ప్రజలు కానీ ఇటువంటి స్కీమ్ని యూటిలైజ్ చేసుకొని మా కేడీసీసీ బ్యాంక్ మెట్పల్లి బ్రాంచ్ ద్వారా బ్యాంకింగ్ చేయగలరని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈరోజు PMJBY స్కీమ్ కింద 330 రూపాయలు కడితే 2 లక్షల సాధారణ ఇన్సూరెన్స్ వస్తుంది. సబియా బేగం 12వ వార్డుల సోనియా గాంధీ సమైక్య సంఘంలో సభ్యురాలు ఉండే ఆమె చనిపోయింది. వాళ్ళ అబ్బాయికి అబ్దుల్కు 2 లక్షల చెక్కు ఇలా కేడీసీసీ బ్యాంకు ఇవ్వడం అయింది. అందరూ 330 రూపాయలు కట్టుకుంటే ఇన్సూరెన్స్ వస్తుంది. పేదోళ్ళు, కార్మికులు, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి ఇన్నేళ్లు గడిచిన డబుల్ బెడ్రూమ్లు ఇంకా పూర్తి చేయలేకపోతుందని బీఎస్పీ నాయకులు ఆరోపించారు. నిజామాబాద్ జిల్లా మాక్లూం మండలం ఓడియార్పల్లి గ్రామంలో 10 ఏళ్లైన డబుల్ బెడ్రూమ్ల ఊసే లేదన్నారు. జై భీమ్. ఆర్మూర్ నియోజక ప్రజలారా, ఒక్కసారి మనం ఆలోచించుకోవాలా. ఇక్కడ ఉన్న పేరేంది? జీవనన్న కాలనీ. ఒడ్డేపల్లి గ్రామంలో జీవనన్న కాలనీ ఎట్లా ఉందో మనం ఒకసారి చూసుకుందాం. అక్కడ కనిపిస్తున్న జీవనన్న కాలనీలో డూప్లెక్స్లు ఈ విధంగా ఉన్నాయి. మనం కనిపిస్తున్న జీవనన్న కాలనీ పేరు మీద ఇంత అందాల మెడలు మనం కట్టించడం జరిగింది. మరి ఇది ఒక్కసారి ఆర్మూర్ ప్రజలారా ఒక్కసారి ఆలోచించుకోండి. 10 సంవత్సరాల కాలంలో జీవనన్న కాలనీ అభివృద్ధి ఆర్మూర్లో ఈ విధంగా ఉంది. ఒక్కసారి మనం సోయ తెచ్చుకొని జీవనన్న చేస్తున్న అభివృద్ధి ఏంది, అది ఎందుకోసం చేస్తున్నా ఒకసారి మనం ఆలోచించుకోవాలా. ఇవి కన్నా ఈరోజు పొద్దు నుంచి పట్టుకుంటే రాత్రి 12 వరకు టీవీ డిబేట్లలో మా ఎమ్మెల్యేలు ఇంత, మా సర్పంచులు ఇంత, మా జెడ్పీటీసీలు ఇంత, మా ప్రభుత్వం ప్రపంచంలో దేశంలో నంబర్ 1 ఉన్నదని ప్రతి ఒక్క టీవీలలో మాట్లాడుతున్న జీవన్ రెడ్డి గారు, ఒక్కసారి మన అభివృద్ధి ఎక్కడ ఉంది, మన తెలంగాణ పరిస్థితి ఎలా ఉంది, మన ఆర్మూర్ ప్రజల పరిస్థితి ఎలా ఉంది ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలా. మీకు కనుక అభివృద్ధి చేత కాకుంటే బైషరత్తుగా మీరు ఆర్మూర్ నుంచి తప్పించుకోండి.
బీఎస్పీ ఆధ్వర్యంలో ప్రవీణ్ కుమార్ సార్ ఆధ్వర్యంలో బీఎస్పీ కనుక అధికారంలోకి వస్తే మనకు ఇట్లాంటివి కావు, దీనికంటే అందంగా మనం కట్టుకుంటాం. హైదరాబాద్లో ఏ విధంగా నువ్వు కట్టుకుంటున్నామో దానికి భిన్నంగా మేము కట్టి చూపిస్తాం. మా బీఎస్పీ ఆధ్వర్యంలో బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బేషరతుగానే అభివృద్ధి చేస్తావా, అడ్డు తప్పకుండా ఒక్కసారి ఆలోచించుకొని నువ్వు తేల్చుకోవాలని కోరుకుంటున్నాను. జేబీ మారుమూరు ప్రజలలో ఒక్కసారి ఆలోచించుకొని ఇప్పుడు కాదు వచ్చే ఎలక్షన్లో మనం కంపల్సరీ మన రాజ్యం తెచ్చుకొని బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మనం అభివృద్ధి పనులు చేసుకుందామని కోరుకుంటున్నాను. జేబీ. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బండి సంజయ్ యాత్రకు ఘన స్వాగతం, బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం. సోషల్ మీడియాలో మనమే ముందుండాలి, టీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు కోఆర్డినేటర్లతో సమావేశం. కరోనా బాధిత కుటుంబాలను ఆదుకోవాలి, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి డిమాండ్. వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన ఎమ్మెల్యే జైపాల్ యాదవ్. ఇక ఇవి పోకుండా అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ వి3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నమస్తే.